అందరికీ నమస్కారం. వెన్నెల్లో చందమామ కథలకు స్వాగతం. ఈరోజు కథ డాక్టర్ సోమరాజు సుశీల గారు రచించిన ఇల్లేరమ్మ కథల నుంచి. బుజ్జేం తప్పిపోలేదు. మా స్కూలు బెల్లు 4కి కొడతారు కదా. పుస్తకాలు సర్దుకొని గేటు దగ్గరకు వచ్చేటప్పటికి ఈ పిచ్చి కారు ఒకటి కప్పలా నోరు తెరుచుకొని ఉంటుంది. దాంతో 2 నిమిషాల్లో ఇంటికొచ్చేయాల్సి వస్తోంది. గుంటూరులో అయితే ఎంత సరదాగా ఉండేదో. అందరం ఓ చోట కలవడమే అరగంట పట్టేది. కనీసం గంటైనా నడుచుకుంటూ వచ్చేవాళ్ళం. బోల్డ్ కబుర్లు చెప్పుకునేవాళ్ళం. ఏమిటో ఈ సువర్ణ, నేను వాగటమే గాని ఒక్కటి ఎదిరించదు కాదనదు. అన్నిటికీ ఊకొట్టడమే. మహా అయితే అలాగా అంటుంది. అదే చిన్నారైతేనో ఓ చిన్న మాట నిజమని చెప్పటానికి నాకు గంట పడుతుంది. అది కాస్తా పోయి ఇంకో బళ్ళో చేరి కూర్చుంది. స్కూలుకి కారులో వెళ్ళడం కొత్తలో మహా గొప్పగా ఉండేది, కానీ రాను రాను విసుగొచ్చేస్తోంది బాబు. కావాలంటే ఆఫీసులకు కార్లలో వెళ్ళాలి కానీ స్కూలుకి ఏమిటి అసహ్యంగా. అసలు స్కూల్ అంటేనే వెళ్ళడం రావడం కదా. నాకు హోంవర్క్ చేస్తే కానీ తోచదు. అదక్కడ బాకీ పెట్టి ఆడుకోవాలన్నా సరదా ఉండదు. టిఫిన్ తినేయగానే గబగబా కిటికీలో పుస్తకాలు పెట్టి నిలబడే ఆ హోంవర్క్ కాస్త పూర్తి చేసేశాను. ఇంక రేపటిదాకా గొడవ లేదు. ఆఫీసు గదిలోకి తొంగి చూస్తే మామయ్య గారు మహా బిజీగా ఉన్నారు. మద్రాసు వెళ్తున్నారట కదా రాత్రికి. గుమాస్తా కుర్రాళ్ళంతా టకటకా కొడుతున్నారు. అటెళ్ళాలనిపించక నెమ్మదిగా వాళ్ళ వంటింట్లోకి వెళ్ళా. వంకాయమ్మ గారు ఏం చేస్తున్నారో చూద్దామని. అప్పటికే ఆవిడ అన్నం వార్చేసి గట్టు మీద పెట్టి ఒక్కొక్క బెండకాయే గుచ్చుతున్నారు అన్నంలో. అప్పుడే అన్నం అయిపోయిందా అమ్మమ్మగారు? అదేంటి బెండకాయలు అన్నంలో గుచ్చుతున్నారు? జిగురొచ్చేయదు అన్నం అని అడిగా. చూస్తూ ఉండు ఏం చేస్తానో అంటూ 5 నిమిషాలు ఆగి ఆ బెండకాయలన్నీ బయటకు తీసి ముచ్చికలు కోసేసి రోట్లో నూరిన పోపుతో కలిపి పచ్చడి చేసేశారు. మామయ్య గారికి పచ్చడి అంటే చాలా ఇష్టమట. పాపం ఊరెళ్తున్నారు కదా, వారం రోజుల వరకు సాంబారు చప్పిడి కూరలే కదా అని ఈ పూట ఇది చేయమన్నారట. ఏమిటో నాన్నేమో బెండకాయలో జిగురుంటే తినరు, మామయ్య గారేమో జిగురు పోకూడదంటారు. ఎవరిష్టాలు వాళ్ళవి. నాకస్సలు పచ్చడంటేనే పెద్ద సహించదు. అమ్మ అంటుందిగా, పిల్లలు పచ్చడి తినకపోతే కొంపలేం అంటుకోవులే అని. సరే, ఎప్పటికైనా పనికొస్తుంది. బెండకాయ పచ్చడి ఎలా చేస్తారో తెలిసిపోయింది కదా. ఇంక పార్కుకి వెళ్ళి తాడాట ఆడుకోవచ్చు అనుకుని ఇంట్లో తాడు కోసం వెతకడం మొదలెట్టా. అమ్మా, నా తాడు ఎక్కడ దాచావే? నే పార్కుకి వెళ్ళి ఆడుకోవాలి. తాడాటకు కూడా పార్కుకి వెళ్ళాలా? ఆ గెంతేదేదో ఇంట్లోనే గెంతుకోవచ్చుగా. ఇంట్లో కాలు నిలవదు. నీ కాళ్ళకి చక్రాలు పెట్టి ఉంచాడేమో దేవుడు అంటూ గూట్లో ఫోటో వెనకల పెట్టిన తాడు తీసిచ్చింది. కనీసం ఈ ఆటకి ఎంతమంది ఉండాలో కూడా నీకు తెలియకుండానే పెద్దదాన్ని అయ్యావా అమ్మా? ఇద్దరన్నా అటు ఇటు నిలబడి తిప్పాలా? నలుగురన్నా లేకపోతే ఆటేమిటి? ఉత్తిని గెంతడమే అయితే దాన్ని తాడాట అని ఎందుకు పిలుస్తారు? సర్లే, మాటకి మాట. చీకటి పడే లోపల వచ్చేయి. అయినా నీకక్కడంతమంది ఎలా ఫ్రెండ్స్ ఉన్నారు? అమ్మ అడిగేసింది. విని నేను ఊరుకున్నప్పుడు ఈ చిన్నారి దయ్యం నోరిప్పడం ఎందుకు? పుష్పావతి, చంద్రకళ, సావిత్రి అని దీనికి చాలా గొప్ప నేస్తాలున్నారులే అని వెటకారంగా చెప్పింది. నువ్వేం మహా బడాయిలు పోయి వాళ్ళనేం ఎక్కిరించక్కర్లే. వాళ్ళు చదివేది నీ బళ్ళోనే. కాకపోతే వాళ్ళకి చదువంటే అంత ఇష్టం ఉండదుట. వాళ్ళ నాన్నకి హాయిగా ఏలూరు అన్ని మూలలా కలిపి 6 లాండ్రీ షాపులున్నాయి తెలుసా? 15 మంది దాకా ఇస్త్రీ కుర్రాళ్లే ఉన్నారాయన దగ్గర. మనకేముంది, ఉత్తినే గొప్పలు పోవడమే గాని ఒక్క లాండ్రీ షాప్ అన్నా ఉందా? చిన్నారి, దాన్ని పోనీయి. ఎందుకు ఊరికే వాగిస్తావు దాన్ని అని అమ్మ నన్ను చీపురు పుల్లలా తీసిపారేసింది. తీరా బయలుదేరబోతుంటే ఇందు, బుజ్జి వెంటపడ్డారు. ఆట మధ్యలో కంగారు పెట్టకూడదు, నే వెళదామనే వరకు గోల చేయకూడదు అంటే గంగిరెద్దుల్లా తలూపి మరీ తయారయ్యారు నాతో. మేం పార్కుకి వెళ్ళేటప్పటికే వాళ్ళందరూ తొక్కుడు బిళ్ళలు ఆడుకుంటున్నారు. అందరం తాడాటకి పంటలేసుకున్నాం. నేనొక్కసారి ఆడానో లేదో ఇందు పేచీ మొదలుపెట్టింది ఇంటికెళ్ళిపోతానని. ఇప్పుడేగా వచ్చాం, కాసేపు ఆగవే మహాతల్లి అంటే వినిపించుకుని ఏడిస్తేగా. అయినా ఈ మధ్య బళ్ళో చేరినప్పటి నుంచి
బాగానే వెళ్ళొస్తోంది కదా, రోడ్డు వారగా నడవడం వచ్చే ఉంటుందిలే అనుకుని పోతే పోవే అన్నా. అది వెళ్తాననేటప్పటికీ బుజ్జి బయలుదేరింది. ఇంటికెళ్ళి ఆలుకుంటాను అంటూ. జాగ్రత్తగా వెళ్ళండని చెప్దామంటే నేనేమో ఆట మధ్యలో ఉన్నా కదా, గెంతుతూ లెక్కే పెట్టుకుంటానా, వాళ్ళకి జాగ్రత్తలే చెప్తానా. ఒకవేళ అవుట్ అయ్యానంటే మళ్ళీ 5గురి ఆట చూస్తూ కూర్చోవాలి. కాసేపటికే తాడు సరిగ్గా కనిపించక ఊరికేనే అవుట్ అయిపోవడం మొదలెట్టా. కొంపదీసి చీకటి పడిపోయిందేమోనని ఒక్క పరుగున ఇంటికి చేరా. అప్పటికే అమ్మ వీపు మీద చిన్నారిని, ఒళ్ళో ఇందుని మోస్తూ కూడా మహా సంతోషంగా ఏదో కథ చెప్తోంది వాళ్ళిద్దరికీ. నన్ను చూడగానే వచ్చావా తల్లి, కాళ్ళు కడుక్కొనిరా, కథ మధ్యలో ఉంది, ఇక్కడి నుంచే విను, మళ్ళీ మొదలెట్టమంటే నా వల్ల కాదు అని వీధి గుమ్మం కేసి చూసి, బుజ్జేదే, ఇంత దూరం తెచ్చిన దానివి ఇంట్లో కూడా తేకూడదు పాపం అంది. బుజ్జిని నే తేవడమేంటి, అదెప్పుడో ఇందుతో ఇంటికొచ్చేస్తే అన్నా. నీ మొహం మండ, చంటిదాన్నేం చేశావే, ఇందుతో రావడమేంటి అంటూ వాళ్ళిద్దరినీ ఒక్క తోపుతో విదిల్చుకొని గబుక్కున లేచి వీధికేసి పరిగెత్తింది. ఏమిటయిందే ఇందు, నీతో బుజ్జిని ఇంటిదాకా తేలేదా అంటే, మేమిద్దరం నడుచుకుంటూ జాగ్రత్తగా వస్తూ ఉంటే దారిలో చందర్రావు కనిపించాడు. అప్పుడది మళ్ళీ సుశీలతోనే వస్తానంటే నీ దగ్గర దిగబెట్టేయమన్నా అని చల్లగా చెప్పింది. ఎలాగూ నాతో వస్తుంది కదా అని ఈవిడ ఆ సంగతి అమ్మకి చెప్పనే లేదుట. ఇంక నేను చిన్నారి కలిసి దాన్ని వెతకడం మొదలెట్టాం. ముందు మా ఇల్లు, తాతగారి పూజగది, మామయ్య గారి బల్ల కింద, వెంకాయమ్మ గారి మంచం కింద, బట్టల స్టాండ్ వెనకాల అంతా వెతికేశాం. నేను చిన్నారి పార్కుకెళ్ళి అక్కడ కూడా వెతికొచ్చాం. అంతా చీకటే, గుడ్డి లైట్లు. బుజ్జి బుజ్జి, ఒక్కసారి ఏడమ్మా, మాకు వినిపిస్తుంది అని కూడా అరిచాం. అయినా కనపడలేదు. ఇంటికొచ్చేటప్పటికి గుమ్మంలో అత్తయ్య గారు, బామ్మగారు, పని వాళ్ళందరూ అమ్మను ఊరుకోబెట్టడమే. ఈవిడ గారేదో కొంప మునిగిపోయినట్లు ఒకటే ఏడుపు. అమ్మకి ధైర్యం చెప్దామని, ఎందుకమ్మా, వస్తుందిలే, ఎక్కడికి పోతుంది, దీని ఏడుపు ఎవరు భరించగలరు, ఒకవేళ ఎవరన్నా ఎత్తుకెళ్ళినా తిరిగి దిగబెట్టేస్తారులే అన్నా. ఛ, నోర్మి పీనుకాన, అసలు ఇదంతా నీ మూలంగానే కాదు, నీకు చెదవేస్తే ఉన్నమతి పోతోంది. అతివాగుడు పో, పోయి మళ్ళీ ఆ పార్కులోనే వెతికి తగలడు. అవునులే, దానికెవరు తెలుసని ఇంకెక్కడన్నా వెతికేందుకు, అదే నే గాని అలా తప్పిపోతే ఎంచెక్క బోల్డ్ చోట్ల వెతకొచ్చు. మావయ్య గారి గుమస్తా కుర్రాళ్ళు సైకిల్ ఎక్కి ఆ పేటలో 4 వీధులు ట్రింగ్ ట్రింగ్ అంటూ తిరిగొచ్చారు. ఆలోచించగా నాకే మళ్ళీ ఓ అనుమానం వచ్చి, అమ్మా, పార్కుకి మన ఇంటికి మధ్య 6 ఇళ్ళు కదా, ఒకవేళ మురిక్కాలువలో పడిపోయిందేమోనే అన్నా. ఇంకా అమ్మ కూలబడిపోయి నన్ను తిట్టడం ఆపదే. ఇంతట్లోకి ఈ గొడవంతా విని మామయ్య గారు బయటికి వచ్చారు. పాపం సుశీలనేమనకండి, తాను చిన్నపిల్లే కదా, రోజూ తీసుకురావడం లేదు, మీరు కంగారు పడకండి, మీ వారికి కబురు చేస్తా అని అమ్మ నుంచి నన్ను రక్షించారు. ఇంతట్లోకే వెంకాయమ్మ గారు అమ్మని బావి దగ్గర కాళ్ళు కడుక్కురమ్మని దేవుడి దగ్గర ఓ రూపాయి, కాసిన బియ్యం బట్టలో వేసి ముడుపు కట్టించి పిల్ల క్షేమంగా ఇంటికొస్తే అందరం కొండకొస్తామని దేవుడికి చెప్పించారు. ఎంతైనా దేవుడు కదా, మనం నమ్మితే మహత్యం ఎందుకుండదు. 2 నిమిషాల్లోనే చందర్రావు సైకిలు దిగుతున్నాడు. ముందు చిన్న సీటు మీద కునికిపాట్లు పడుతూ బుజ్జి, చూసేసినాం, ఏలూరోళ్ళు మొత్తం చూసేసినాం, రేపిందిరమ్మ గోరికి చూపించేస్తాం అని దాన్ని దింపి ఇంట్లోకి తెచ్చాడు. అమ్మ వెంటనే దాన్ని ఎత్తుకొని ఇంకో గంట సేపు ఏడ్చి వాణ్ణి తిట్టడం మొదలెట్టింది. అమ్మయ్య, ఇంక నా జోలికి రాదు. వేదవా, ఎవరినడిగి పిల్లని తీసుకెళ్ళావురా, ఇంటిల్లిపాదివి ఎంత కంగారు పడుతున్నా, ఇదా నువ్వు చేసే నిర్వాకం, అయ్యగారితో చెప్తానుండు, చెప్పా పెట్టకుండా షికార్లా. అయ్య బాబోయ్, అలాగంటారేటండి బాబో, ఎవ్వరికీ చెప్పకుండా నేనెందుకు తీసుకెళ్తానండి, ఇగో ఈ ఇందు పాపమ్మకి చెప్పానో లేదో కనుక్కోండి, కూసింత దూరం వెళ్ళొచ్చే లోపట టైర్ పంచర్ అయిపోయింది, మీ పాపని నేనేం చేసుకుంటానండి, నాకు మాత్రం ఆడపిల్లలు లేరు కానీ పిల్లలే లేరా ఏటండి, నీతో వెళ్ళిందంటే మేమెందుకు కంగారు పడతాం, ఏమే ఇందు, ఎందుకు చెప్పలేదే అతనితో షికారుకెళ్ళిందని.
మర్చిపోయానే అంది చాలా స్టైలుగా. నాన్నొచ్చాక అమ్మ చెప్పిందంతా విని నన్ను పిలిచి పెద్ద నీతి పాఠం చెప్పారు. నాని, ఇక నుంచి నువ్వెక్కడికి వెళ్ళినా ఎవరిని తీసుకెళ్ళకు. ఎక్కడికి వెళ్తున్నావో అమ్మకు చెప్పి వెళ్ళు. వస్తానన్న టయానికి వచ్చేయి. నీ మూలంగా ఎందరి పనులు పాడయ్యాయో చూడు. అమ్మ ఎంత కంగారు పడిందో పాపం. మీకు నేనే దొరికానా నాన్న? చంద్రగాడితో సైకిల్ ఎక్కించేసిన ఇందూ మంచిదే. కులుక్కుంటూ ఊరంతా షికార్లు కొట్టొచ్చిన బుజ్జికేమో ముద్దులు గారాబాలు. నా పాటికి నేను ఆడుకొని వచ్చిన పాపానికి నాకు తిట్లు చీవాట్లు. ఇంకా మీకు కూడా నాదే తప్పుగా అనిపిస్తే ఒక్కసారి తప్పిపోయి చూపిస్తా. ఎక్కడెక్కడ వెదకాలో కూడా తెలియక గోల పెడతారు అందరూ మళ్ళీ. కథ సమాప్తం. ఈ కథ మీకు నచ్చిందనుకుంటాను. నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఎంకరేజ్ చేస్తారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ.